డిసెంబర్ వచ్చేసింది. మరి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయిగా. మరి విద్యార్థుల ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దామా. ఇంకా 4 months మాత్రమే ఉంది. బాగా చదివేస్తా, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయను అంటారు. అమ్మా నాన్న ప్రౌడ్ అయ్యేటట్టుగా మార్క్స్ తెచ్చుకుంటా అనుకుంటాడు మాత్రమే కానీ పుస్తకంలోకి దిగడు. మరి దుప్పటి నుండి బయటికి రావాలంటే దుప్పట్లో నుండి వెబ్ సిరీస్ చూడడానికి అలవాటు పడిపోయాడు కదా, అందుకనే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. మొత్తం ప్రిపేర్ అవ్వలేకపోయినా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసి నవిలు మింగేస్తా, ఫస్ట్ క్లాస్ అయినా రాకపోతా అనుకుంటాడు. ఈ ఎగ్జామ్స్ 1 week దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా 1 weekలో ఎగ్జామ్స్ ఉందనగా, ఏంటిరా ఎంతసేపు చదువు అంటారు, ఏముందిరా చదువులో, చదువు కోసం నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నా, దాంతోనే ఆ చదువు కోసమే నేను ఏం మిగిలిందిరా నా దగ్గర, ఆ చదువు కోసమే నా ప్రాణం కూడా అర్పించేనా అన్నట్టుగా మాట్లాడతాడు. 2 daysలోకి వచ్చేస్తుంది. అబ్బా చాలా టెన్షన్గా ఉంది, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నా గుర్తుపెట్టుకుని రాసేద్దాం అనుకుంటాడు. కానీ అవి కూడా రాస్తాడో లేదో తెలియదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాడు. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఎక్కడో ఈ క్వశ్చన్ చూసినట్టుందే కానీ ఆన్సర్ గుర్తు రావట్లా. పక్కవాడిని చూస్తే ఫేస్ టర్న్ చేయకుండా రాసేస్తున్నాడు, ఎక్కడ నేను అడుగుతాను అని. ఎగ్జామ్కి ముందేమో చాలా కబుర్లు చెప్పాడు, నువ్వు భయపడబాకరా అని. కానీ ఇప్పుడు పిలిచినా పలకటల్లా. ఆ వాచరేమో నవిలి మింగేసేటట్టు చూస్తున్నాడు నన్ను. ఈ ఎగ్జామ్స్ అయిపోయాయి. 60 marks వస్తాయిలే, మిగిలింది ఆ దేవుడి దయ్య లేదా ఆ కరెక్షన్ చేసేవాడి దయ్య. రిజల్ట్ రానే వస్తుంది. అతనికి నిద్ర పట్టదు, తిందామంటే అన్నం సహించదు. ఇయర్ అంతా వెబ్ సిరీస్ చూడటంతో సరిపోయింది కదా, మొబైల్ ఫోన్ నొక్కటంతోనే సరిపోయింది కదా. మరి ఇయర్ మొత్తం బుక్స్ ముందేసుకుని కలలు కనడంతోనే సరిపోయిందిగా. చదవమంటే కరెంట్ లేదు, టీచర్ గారు చెప్పేది చాలా స్పీడ్గా చెప్పేస్తున్నారు, ఇట్లాంటి కుంటి సాకులు చాలా చెప్పి తప్పించుకున్నావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. నువ్వు కనిన కలలు కూడా కలల్లాగానే మిగిలిపోతాయి. ఇలాగే టైం వేస్ట్ చేస్తే భవిష్యత్తులో ఏమీ సాధించలేవు. మీ అమ్మ నాన్ననేమో, అమ్మో మా అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసామండి, ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసాం అని చెప్పుకుంటారు. చాలా మార్క్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ నీ రిమార్క్స్ నీ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి మొహం చాటేస్తారు కదా. మరి అటువంటి సిచ్యుయేషన్ నీ వల్లనేగా మీ పేరెంట్స్కి వచ్చింది. మీ పేరెంట్స్ చదవమని చెప్పారా లేకపోతే కంపెనీ ఏదైనా నడపమన్నారా? కంపెనీ ఏమి నడపమని చెప్పలేదుగా, వాళ్ళు అడిగింది చదివే కదా. మరి నేను ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉందా? మరి రేపు పొద్దున రిజల్ట్స్ చూసి అందరూ కామెంట్స్ చేస్తుంటే అప్పుడు బాధ అనిపించదా? ఎవరు ఏమి చదవకుండా ఎవరు గొప్పవాళ్ళు కారు. భవిష్యత్తులో తప్పకుండా కష్టపడాలి, చదవాలి. నువ్వు వీడియోస్ చూడు, నీ భవిష్యత్తుని మార్చే మంచి వీడియోస్ చూడు, అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వు కాలాన్ని వృధా చేయకుండా నువ్వేమి కోల్పోయావో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వే ఊహించలేని స్థాయికి నువ్వు ఎదుగుతావు. మీ పేరెంట్స్ చదువు అంటున్నారు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? నిన్ను పదే చదవమని చెప్పడానికి వాళ్ళు కూడా చాలా సమస్యలను ఫేస్ చేసే ఉంటారు. అటువంటి సమస్యలు నీకు రాకూడదని వాళ్ళు భావించడంలో తప్పులేదుగా. ఇప్పటికైనా నువ్వు కష్టపడి నీ సమస్యల్ని పక్కన పెట్టి నువ్వు ఏ రకంగా అయితే రియాక్ట్ అయితే ముందుకు దూసుకెళ్ళగలవో ఆలోచించుకో. రేపు మీ పిల్లలు కూడా ఇదే స్థాయిలో ఇరకాటంలో పెడితే అప్పుడు నీకు బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అందుకే సర్దుకో, చదువుకో, ముందుకు సాగిపో.
ఈవిడ రిటైర్ అయిపోయినా చదువు పిచ్చి వదలలేదనుకుంటే పిశాచిలాగా ఎంటబడుతుంది చదువు 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 అని అనుకుంటున్నావు కదా. అనుకున్నా పర్వాలా, నేనేం అనుకోను. నువ్వు చదవడం మాత్రం నాకు కావాలి. అదొకటే నేను పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్పేది. సబ్స్క్రైబ్ చేయండి.